హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు నేను ఎంతో ఎమ్మీగా ఉండే షీర్ కుర్మా ఎలా చేయాలో చూపిస్తాను. చాలా చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. చాలామంది ఇందులో కండెన్స్డ్ మిల్క్ వేస్తారు. అది వేయకుండా చూపిస్తాను. చాలా బాగుంటుంది. ముందుగా కొన్ని డ్రై ఫ్రూట్స్ నట్స్ అనేది నానబెట్టేసుకోవాలి. బాదం, జీడిపప్పు ఇవి మస్ట్ అండి, చాలా ఇంపార్టెంట్. సారా పలుకులు అంటారు కదా, వీటిని కూడా వేసేసుకోవాలి. అవి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. తర్వాత ఎండు ఖర్జూరం ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. వీటిని తొందరగా నానబెట్టడం కోసం నేను వేడి నీళ్ళు వేస్తున్నాను. మీకు కావాలంటే ఒకరోజు ముందైనా నానబెట్టేసుకోవచ్చు, బాగుంటుంది. కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నిటిని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసుకున్నాను, ఎందుకంటే హాట్ వాటర్ వేసాను కాబట్టి. మీకు టైం లేకపోతే ఇలా నానబెట్టేసుకోవచ్చు. టైం ఉందనుకుంటే ఒకరోజు ముందే నానబెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత వీటిని కొంచెం వేసుకోవాలండి. వీటిని సన్న సేమియా అంటారు కదా, ఇవి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. కొన్ని వైట్గా కూడా ఉంటాయి. మీకు కావాలంటే అవన్నీ తీసేసుకోవచ్చు, కానీ ఇవి కొంచెం రోస్ట్ అయ్యి వస్తాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని ఇంత పెద్దగా కాకుండా కొంచెం చుంచేసుకోవాలి. ఈ సైజులో ఉంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో వేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం నట్స్ నానబెట్టేసుకున్నాం కదా, ఇవి కొంచెం సాఫ్ట్గా అయిపోయి ఉంటాయి. వీటిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. నేను బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, కొన్ని సారా పలుకులు అంటారు కదా, వీటిని సిరంజి అంటారు, వీటిని నానబెట్టేసుకున్నాను. మీకు నచ్చినవి కూడా ఇంకా మీకు ఏవి అవైలబుల్ ఉంటాయో అవన్నీ వేసేసుకోవచ్చండి. ఇంకా చాలా బాగుంటుంది. ఎన్ని నట్స్ వేసుకుంటే అంత బాగుంటుంది. వీటిని మనం డైరెక్ట్గా వేసేదానికంటే ఇలా నానబెట్టి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా అన్నిటినీ చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అన్ని కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని అందులోకి నెయ్యి వేసేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. వాటిని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా నట్స్ అన్నీ, వాటిని ఫ్రై చేసేసుకోవాలి. నానబెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల మరింత టేస్టీగా ఉంటుంది. ఇలా అన్నిటినీ అందులో వేసేసుకొని దూరగా ఫ్రై చేసేసుకోవాలి, మంచి రంగు వచ్చేంతవరకు. మనం ఇందులో ఎన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తే అంత టేస్టీగా ఉంటుందండి ఈ కీర్ అనేది. ఇలా అన్నిటినీ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి. మాడకూడదు, మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి. ఎందుకంటే మనం వాటిని నానబెట్టాం కాబట్టి స్లోగా ఫ్రై అవుతాయి. మనకి నానబెట్టకుండా వేస్తే తొందరగా ఫ్రై అయిపోతాయి, కానీ మనం పచ్చివి వేసాం కాబట్టి కొంచెం స్లోగా ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడైతేనే టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని మంచిగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. వీటిని అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ మనం నెయ్యి వేయాల్సిన అవసరం లేదు. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సేమియా ఉంది కదా, అందులోకి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి వైట్ సేమియా కూడా ఉంటుందండి, అదైనా యూస్ చేసేసుకోవచ్చు. మనకి షీర్ కుర్మా అంటే ఇలాగే ఉంటుంది. ఈ కలర్లో ఇది వేస్తేనే బాగుంటుంది. నార్మల్ సేమియా కంటే ఇదైతేనే టేస్ట్ చాలా బాగుంటుంది. తినడానికైనా చూడటానికైనా చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఇవి మనకి తొందరగా ఫ్రై చేయడానికి రాదు. మెల్లిగా ఫ్రై చేస్తూ ఉండాలి, ఎందుకంటే అవి చాలా పొడుగుగా ఉంటాయి కదా. మరి చిన్నగా చేస్తే కూడా అస్సలు బాగోదు, కాబట్టి ఈ సైజులో ఉంటేనే మనకి బాగుంటుంది. స్లోగా మెల్లిగా ఫ్రై చేసేసుకోవాలి. అవి ఆల్రెడీ రోస్ట్ అయ్యే వస్తాయి కాబట్టి లైట్గా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి, మాడకుండా చూసుకోవాలండి. ఇలా ఫ్రై చేసేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మొత్తం అంతా వేసేసుకోవాలి. నేను 150 గ్రాములు తీసుకున్నానండి. దానికి తగ్గట్టుగానే పాలు అనేది వేసేసుకోవాలి. 1 లీటర్ పాలు వేస్తున్నాను. ఇది ఎంత తిక్కగా ఉంటే అంత బాగుంటుంది. పాలు చిక్కగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను లీటర్ పాలు అయితే వేసుకున్నాను. పాలలో నీళ్ళు కూడా వేయలేదు, చిక్కటివి అయితే వేసుకున్నాను. పాలు అనేది ఎంత తిక్కుగా ఉంటే అంత బాగుంటుంది. పాలల్లో మనకి పాలు నేను ఆల్రెడీ కాగబెట్టి వేసాను కాబట్టి అవి పాలు ఒక పొంగు రాగానే, పాలు వేడి కాగానే మనం ముందుగా ఫ్రై చేసేసుకున్న సేమియా అయితే అందులో వేసాను. మీరు పచ్చి పాలు వేస్తే మాత్రం ఖచ్చితంగా అవి మసిలినాకనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా అయితే అందులో వేసేసుకోవాలి. నేను ఆల్రెడీ వేసుకున్నాను కాబట్టి అవి కొంచెం వేడి అవ్వగానే సేమియా అయితే వేసేసుకున్నాను. ఇలా వేసేసుకొని ఎక్కువసేపు అయితే ఉడికించొద్దండి. ఒక పొంగు వచ్చిన తర్వాత
మనం ఎక్కువగా సేపు అయితే ఉడికేయద్దు, ఎందుకంటే అది ఉండడమే బాగా సన్నగా ఉంటుంది. ఎక్కువగా ఉడికిస్తే చాలా మెత్తగా అయిపోయి గుజ్జులాగా అయిపోతుంది. అలా కాకుండా కొంచెం తొందరగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత అందులోకి మనం 1/2 టేబుల్ స్పూన్ ఇలాచి పొడి అనేది అందులో వేసేసుకోవాలి. తర్వాత చక్కెర వేసుకోవాలండి. చాలా మైల్డ్గా ఉంటుంది ఈ స్వీట్ అనేది, చాలా స్వీట్గా అయితే అస్సలు ఉండదు. నేను ఒక 5 టేబుల్ స్పూన్లు మాత్రమే వేసుకుంటున్నాను. ఈ షుగర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది, ఎక్కువగా కూడా వేసేసుకోవద్దు. ఇది ఓవర్ స్వీట్ ఉంటే అస్సలు తినబుద్ధి కాదు. మైల్డ్గా ఉంటేనే చాలా బాగుంటుంది. షుగర్ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకునే ముందు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ అనేది వేసేసుకోవాలి, లాస్ట్లో వేసుకోవాలి. అప్పుడైతేనే క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది. కొన్ని ఇప్పుడు వేసేసాను. తర్వాత సర్వ్ చేసేసుకునేటప్పుడు పైనుంచి కొన్ని వేసేసుకుంటే ఎంతో యమ్మీగా ఉండే షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ, దేవునికి నైవేద్యం పెట్టడానికి కానీ, ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు కానీ ఇలాంటి రెసిపీ చేసేసుకుంటే చాలా త్వరగా ఈజీగా అయిపోతుంది. చాలామంది కండెన్స్ మిల్క్ యూస్ చేస్తారు. అలా కాకుండా మనం షుగర్ చాలా మైల్డ్గానే స్వీట్ ఉండేలాగా చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉండే షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొన్ని నట్స్ అయితే వేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో యమ్మీగా ఉండే షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే స్వీట్ అయితే రెడీ అయిపోయింది. చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తా.